మనని ఎవరైతే విమర్శిస్తూ ఉంటారో, చీచి ఏదో దేహాన్నే కదా వాళ్ళు అంటున్నారు, ఈ దేహం నేను కాదని గురుదేవుడు ముందే చెప్పాడు కదా, నేను కాందాన్ని వాళ్ళు ఎవరో అంటూ ఉంటే నాకెందుకు బాధ కలగాలి అన్న విచారణ మనలో మొదలై క్రమక్రమంగా దేహం మీద అభిమానం వదలటానికి అవకాశం ఉంటుంది. అంతేకాని మనని తిట్టేవాళ్ళని, మనం విమర్శించేవాళ్ళని దూరంగా వదిలేసి మనం దూరంగా వెళ్ళిపోయాం అనుకోండి, మనకు అటువంటి అవకాశం పోగొట్టుకుంటాం మనం. అందుకని కబీర్ అంటాడు, నిందక నియరే రాఖియే ఆంగన కుటీ చవాయ్ విన సాబును పానిపిన నిర్మల్ కరై దువాయ్ అంటాడు. నిన్ను రోజు తిడతాడు అనుకో ఎవరన్నా, అందుకే అత్త కోడలు ఇద్దరు ఉంటారనుకో, రోజు అత్త తిడుతూ ఉంటుంది అనుకో కోడల్ని, ఈ అత్తను వదిలిపెట్టి హాయిగా నేను వెళ్ళిపోతే ఈ పీడ వదిలిపోతుందిరా, నేను నా మొగుడు సుఖంగా ఉండొచ్చు అనుకుంటే మాత్రం వేదాంతంలో గుంతలో పడ్డట్టే. ఎందుకని ఆ అత్త దగ్గరుండి నేను రోజు తిడుతూ ఉంటేనే దాని మీద నీ దేహం మీద నీకు విరక్తి కలుగుతుంది. లేకపోతే ఈ సంసారం చాలా మోజుగా ఉంటుంది, చాలా బాగుంటుంది మా సంసారం. అందుకే మిమ్మల్ని కష్టపెడుతున్నామని చెప్పడానికే, ఎవరైనా ఒక బాధపడేవాడికి మనం ఏదన్నా చేదు మందు తాగించాలనుకో పిల్లవాడికి, వెంటనే మనం ఏం చేస్తామంటే ఓ చాక్లెట్ వాడి చేతిలో పెట్టి ఆ చేదు మందు గొంతులో పోసి ఈ చాక్లెట్ మింగమంటాం, ఆ చేదు తెలియకుండా ఉండడానికి. మన చేతిలో ఏదో చాక్లెట్ బిళ్ళ పెడుతున్నాడు అంటే మనకేదో అపకారం తలపెడుతున్నాడు రా వీడు, అది మంచి కోసమన్నా చెడు కోసం అది వేరే సంగతి అని కదా అర్థం. అందుకే మన పెద్దలు ఏం చేస్తున్నారంటే, పెళ్లి చేస్తూ పెళ్లి కూతురికి ఎన్ని చీరలు ఎన్ని సొమ్ములు కొంటారు. అదే పెళ్లి కూతురికి అందరికంటే మంచి మంచి చీరలు కొంటారు, అందరికీ పిచ్చి మామూలు చీరలు కొంటారు, పెళ్లి కూతురికి మాత్రం మంచి చీరలు కొంటారు, పెద్ద పెద్ద గరీలు ఉన్నవి, బాగా కళ్ళు జిగేలు మనిపించేటట్టుగా. ఎందుకంటే నీ నెత్తిన పెద్ద పెద్ద బరువుని మోపబోతున్నావు, నిన్ను సంసారంలోకి నెట్టబోతున్నావు, అక్కడ అందరు నిన్ను తిడతారు, కొడతారు, నిన్ను చాకరీ చేయించుకుంటారు, నీ చాకరీకి విలువ లేకుండా చేస్తారు. అలా అటువంటి పరిస్థితికి నిన్ను నెడుతున్నాం కాబట్టి నీకు అన్ని ఏమిస్తున్నావు, సొమ్ములు ఇస్తున్నావు, చీరలు ఇస్తున్నావు, స్పెషల్ ట్రీట్మెంట్. మా అమ్మాయికి పెళ్ళండి అందుకని ప్రత్యేక ఏం పని చేయకుండా ఆ అమ్మాయికి అన్ని ఇవి తిండి పెట్టి అన్ని బాగా మంచిగా ఎందుకు చేస్తున్నావు అంటే, రాబోయేటువంటి యుద్ధానికి పిల్లలకి అన్నర్థం చేస్తుంది. పాపం తెలియదు ఈ పిచ్చి పిల్లలు ఏమనుకున్నా, ఆహా నా గంగా ఇన్ని వదిలిపెట్టి నాకు చక్కగా పెళ్లి చేస్తున్నాను అన్నారు. అసలు మన పెద్దవాళ్ళు అందుకే అన్నారు, బాగా పెళ్లి అయిందిలే అంటే ఏమిటి, అంటే నీకు బాగా శాస్తి జరిగిందిలే. అలాగే బాధామయమైనటువంటి ఈ జగత్తులో మన ఎప్పుడూ ఎవరైనా అనేవాళ్ళు దగ్గర ఉన్నప్పుడు మనకి తీవ్ర వైరాగ్యం కలగడానికి అవకాశం ఉంది. అక్కడి నుంచి తప్పించుకుని దూరంగా పోయినాం అనుకో, ఆ అవకాశాన్ని మనమే పోగొట్టుకుంటున్నాం. మనని నిందించే వాడిని ఎప్పుడు మన దగ్గర వాడు నిందిస్తున్నానంటే మనలో మనం విమర్శించుకోవడానికి అవకాశం ఉంది. లేకపోతే ఎవరికి వాడు నేను చెడ్డవాడిని ఒక్కడు కూడా అనడమ్మా. అందరూ ఏమంటారు, నేను చాలా మంచివాడండి, వాడే చెడ్డవాడు, వాడు అనవసరంగా నన్ను అంటున్నాడండి అంటారు. వాడు అనడానికి నా దగ్గర ఏదో ఉండండి, వాడు అనడు కదా. ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది మనని నిందించే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే. ఎవరైనా నిందించే వాళ్ళు ఉన్నవాడికి తొందరగా ఆధ్యాత్మికంగా పైకి రావడానికి అవకాశం ఉంది. ఏమీ లేని వాళ్ళకి అందరూ పొగడుతూ ఉంటారు, అమ్మా మీరు చాలా గొప్పవాళ్ళండి అని మన వాళ్ళందరూ దండం పెడుతూ ఉంటారు కదా. అలాంటి వాడు ఆధ్యాత్మికంగా పైకి పోవాలంటే ఈ జంజాటకం అంతా వాడిని పట్టుకు పీక్కుతుంది. వాడు ఎవరైనా తిట్టేవాడు ఉంటే తొందరగా వచ్చేస్తుంది వైరాగ్యం. గురుదేవులు నేను కూడా అప్పుడప్పుడు ఒక్కొక్కరిని ఏమేమి అంటూ ఉంటానంటే, అబ్బాయి మీకేం సమాధి వస్తుందమ్మా, మీకు సమాధి రాదు, అసలు సమాధి రావాలంటే చాలా యోగ్యులు కావాలి, మీకు ఆ యోగ్యత లేదంట. వాళ్ళకి వెంటనే ఏమనిపిస్తుందంటే పౌరుషం వస్తుంది, నాకు యోగ్యత లేదంటారు. వాళ్ళకి ఆ రోజే సమాధి వస్తుంది. గబగబా పడిపోయి అమ్మ వాళ్ళు ఎట్లా వస్తారంటే, మీరు నాకు సమాధి రాదన్నారు కదా చూడండి నాకు వచ్చిందని వస్తారు. మీరు రాదని చెప్పారు కదా ఉద్దేశం చూడండి. కానీ నేను రాదని వాళ్ళు కోపడింది ఏమిటంటే ఆ కొండ పలిగిపోవాలని కాదు, ఆ కొండ సరైన మార్గంలో ప్రయాణం చెయ్యాలి. అదే గురుదేవుడు ఇక్కడ అంటున్నాడు, నాయన నువ్వు వదిలిపెట్టి ఈ సంసారాన్ని జంజాటకాన్ని వదిలిపెట్టి ఎక్కడికో పోదాము, అక్కడేదో సాధిద్దాం అని అనుకుంటే అది అస్సలు వీలు కాదు. దానికి గురుదేవులు ఒక మంచి చక్కటి ఉపమానం చెబుతున్నారు. ఎప్పుడైనా అద్దంలో మొహం చూసుకున్నావా అన్నారు. మనం అందరం కూడా చూసుకున్నాం కదమ్మా, చూసుకోలేదా? అద్దంలో అందరూ మొహం చూసుకున్నాం. మీరు అద్దంలో మొహం చూసుకునేటప్పుడు అద్దంలో మీ ఒక్క ముఖమే కనపడిందా, ఇంకా ఏమన్నా కనపడ్డాయా? ఎవరైనా చెప్పండి. అద్దంలో మనం మొహం చూసుకుంటున్నాం, నా మొహం ఒక్కటే అద్దంలో కనపడిందా? డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర మీరు నుంచున్నారమ్మా, అద్దం ముందర
ఎదురుగా నుంచున్నాం, అద్దంలో మన మొహం కనపడింది. అది కాక ఈ గదిలో ఉన్న వస్తువులన్నీ అద్దంలో పడ్డాయి. పడ్డాయా పడలేదా? కానీ అవన్నీ అద్దం, అసలు అద్దమే చిన్నది ఇంతది. అందులో ఈ గదిలో ఉన్న మంచం పడింది, ఈ గదిలో ఉన్న బీరువా పడింది, ఈ గదిలో ఉన్న ఏదో మీరు పెట్టుకున్న కుట్టు మిషన్ పడింది, మీ టీవీ పడింది. అన్ని బొమ్మలు ఆ అద్దంలో కనపడుతూ ఉన్నాయి. అవి కనపడుతూ ఉండగానే మనం కూడా వెళ్ళి అద్దం ముందర నుంచున్నాం. మన బొమ్మ కూడా కనపడింది. మీ బొమ్మను మీరు చూసుకోవటానికి అద్దంలో పడిన మిగిలిన వస్తువులు మీకు ఆటంకాలుగా అయినాయా, ఆటంకం కాలేదా? ఏ ఆటంకం లేదు. అన్ని వస్తువులు పడ్డా మీ దృష్టి మాత్రం మీ బొమ్మ మీదే ఉంది కానీ వేరే వాటి మీద లేదు కదా. ఇది నీకు రోజు అలవాటే కదా. గురువు ఎలా అడుగుతున్నాడో శిష్యుణ్ణి చూడండి. అన్ని బొమ్మలు ఉన్నా కూడాను అద్దంలో నీ మొహం మాత్రమే నువ్వు చూసుకోగలవు కదా. అలాగే ఒక పెళ్లికి వెళ్ళాం మనం. ఆ పెళ్లి వాళ్ళు ఒక వీడియో తీశారు. ఆ వీడియో ఇక్కడ ప్రదర్శించారు క్యాసెట్ ఆ టీవీలో. మనందరినీ చూడమన్నారు. మనం అందరం ఆ పెళ్లికి వెళ్ళాం. పెళ్లి జరుగుతున్నప్పుడు కూడా చూసాం. అయినా మళ్ళీ చూడాలనే కాంక్ష కలిగింది. కానీ పెళ్లి చూడాలన్న కాంక్ష కాదది. మన బొమ్మ మనం చూసుకోవాలి. మీరు చాలా బాగా గుర్తించారు. మీరు చాలా గొప్పవాళ్ళు. అమ్మో, మీరు చాలా గొప్పవాళ్ళు. అంటే నీ బొమ్మని చూసుకో. ఎంత మంది ఉన్నా ఆ పెళ్లి ఫోటోల్లో కానీ ఆ పెళ్లి క్యాసెట్ లో కానీ ఎంతమంది ఉన్నా కూడా నీ బొమ్మను చూసుకోవాలనే కాంక్షే నీకుంది. కానీ మిగిలిన వాళ్ళని చూడాలనే కాంక్ష నీకు లేదు కదా. అలానే మిగిలిన వాళ్ళు లేరా? వాళ్ళందరూ ఉన్నారు. కానీ నీ బొమ్మ వచ్చేటప్పటికి నీ బొమ్మ రావాలి అన్న కుతూహలంగానూ నువ్వు అన్ని చూస్తూ ఉంటావు. నీ బొమ్మ వచ్చేటప్పటికి నీలో ఒక విధమైనటువంటి మార్పు వస్తుంది. ఎవరికి వాళ్ళు టెస్ట్ చేసుకోండి. నాకు అట్లా ఏం రాదు, అది కాదు. మనకి మనం పరీక్షించుకోవాలి. ఇవన్నీ మన పరీక్షలు. అలా పరీక్షించుకుంటే మన బొమ్మ కనపడేటప్పటికి మనకు ఒక విధమైన ఆనందం కలుగుతుంది. నేను కూడా పడ్డాను ఫోటోలో, నేను కూడా ఉన్నాను అని. ఎలాగైతే నీ బొమ్మ చూసుకుంటే నీకు ఆనందం కలిగిందో అలాగే ఈ విశ్వం అనేటువంటి ఈ పెద్ద పెళ్లి ఫోటో క్యాసెట్లు పాపం ఆ ఈశ్వరుడు తీసి మన ముందర పరిచి పెట్టాడు. ఇందులో నిన్ను నువ్వు చూసుకోమనే మేం చెబుతున్నది. వేదాంతం చెబుతున్నది కూడా ఏమిటంటే, నాయన నిన్ను నువ్వు చూసుకో, వాడిని ఎవరినో చూడవాకు అని. మనం ఏం చేస్తున్నాం? వాళ్ళందరినీ చూస్తున్నాం, నన్ను మాత్రం నేను చూసుకోవటం. అందువల్ల మనకు దుఃఖం వచ్చింది. నిజంగా సినిమా దాంతో టీవీలో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీకు ఎంత ఆనందం కలుగుతోందో, ఈ జగద్భ్రమంతా వదిలేసి నన్ను నేను చూసుకోవడం మొదలు పెడితే నాకు కూడా అటువంటి ఆనందమే కలుగుతుంది. అద్దంలో నేను చూస్తూ ఉన్నప్పుడు ఎన్ని వస్తువులు ఆ అద్దంలో పడ్డప్పటికీ నన్ను నేను చూసుకోవడానికి అవి నాకు ఆటంకం ఎలా కలిగించకుండా ఉన్నాయో, కలిగించలేదు కదమ్మా. అవి ఆటంకమే కలిగించినట్టుగా మనం అందరం అద్దం ముందు నుంచి బొట్టు పెట్టుకుని రాగలమా? అలా అని అద్దంలో మన బొమ్మ ఒక్కటే పడిందా? అవన్నీ పడలే, అన్నీ పడతాయి. మొత్తం ఇక్కడ ఎన్ని పెట్టామో అక్కడ అద్దం పెడితే ఇవన్నీ కూడా దాంట్లో పడతాయి. అయినా కూడా ఆ అద్దం చూసుకుని బొట్టు పెట్టుకోవడానికి మనకు అవి ఏవి ఆటంకం కలిగించలేదు. అలాగే ఈ కనిపిస్తూ ఉన్నటువంటి ఈ జగత్తంతా నిన్న ఒక రకంగా చెప్పాడు. నిన్న ఈ జగత్తంతా మిథ్యాన్ని నిర్ణయించుకుని దీని నుంచి తప్పుకోమన్నాడు. వాడు నేను మిథ్యను ఒప్పుకోలేనో, భగవంతుడా నేను తప్పుతున్నానో, వీళ్ళందరూ నన్ను పట్టి పెంచి తింటున్నారు, నాకు వీళ్ళందరూ ఉన్నారు అంటున్నాడు కదా. వీళ్ళు ఉన్నా కూడా నీకు ఆటంకం లేదని చెబుతున్నాడు ఇవాళ. నిన్నేమో ఇదంతా లేదు వ్యతిరేక బోధ చెప్పాడు. ఈ రోజు ఏం చెబుతున్నాడు? అన్వయ బోధ చెబుతున్నాడు. ఒరే నాయన, అందరినీ వదిలేకలే, వాళ్ళు ఉన్నా కూడా నీకు అభ్యంతరం లేదు. టీవీలో అందరి బొమ్మలు తీసేసి నా ఒక్క బొమ్మ పెట్టి పెళ్లి చూపించమని నేను అడిగానా? ఏమ్మా, మనం గ్యాసెట్ వేస్తుంటే ఆ గ్యాసెట్ లో అందరి బొమ్మలు కొట్టల్లా? అవన్నీ మనకు ఆటంకమైనయే. అవన్నీ ఉండని, అవన్నీ తీసేసి నా బొమ్మ మాత్రం నాకు చూపించండి అని ఎవరినో అడిగారా అమ్మా? అలా చూపించడానికి వీలవుతుందా? కాదు. వాళ్ళందరూ ఉండని అని, వాళ్ళున్నా కూడా నిన్ను నువ్వు చూసుకుని ఆనందపడాలి. అలా నిన్ను నువ్వు చూసుకోవడానికి అది గబగబా వెళ్ళిపోతూ ఉంటుంది అనుకో, తిరిగి పెట్టుకుని దాన్ని ఆపుకుని కాసేపు నుంచోబెట్టుకుని నిన్నే నువ్వు పదే పదే చూసుకో. అదే సమాధిలో నిన్ను నీవు పదే పదే చూసుకోవడం. పాఠం చెబుతూనేమో గురువు, నాయన నువ్వు ఆత్మవిరా, నువ్వు సచ్చిదానంద స్వరూపుడిరా, నీకు దేహంతో సంబంధం లేదురా, ఇందా
బుద్ధి వ్యతిరేక బోధ కొట్టాడు మన నెత్తి మీద. ఇప్పుడు ఏమంటున్నాడు, అది ఎంత ఉంటే ఉండని, నీకు నష్టం ఏమిటి? నువ్వు మాత్రం నేను ఆత్మని దృఢంగా నమ్ముండు, నేను ఆత్మని అనుకుని చివరికి నువ్వు ఆత్మ అయిపో. అంటే ఈ బొమ్మ నాది అని తెలిసిన తర్వాత కదా నువ్వు ఆ బొమ్మలో నేను బాగా పడ్డానా, సరిగా పడలేదా, నేను కూర్చున్నానా, నుంచున్నానా అని ముందు నీ బొమ్మే తెలియకపోతే నువ్వు ఎలా చూస్తావు? చూడవు కదా. అందుకని నీ బొమ్మను నువ్వు ముందు చూసుకున్నట్టుగానే నీ బొమ్మ చూసుకోవడానికి మిగిలిన బొమ్మలన్నీ నీకు అర్థం లేకుండా ఉన్నా కూడా నీకు ఏ విధంగా ఆటంకం కలగకుండా నువ్వు నీ బొమ్మని దానికోసం ఏమైనా ప్రయత్నం చేయాలా? ఏమా ఏ ప్రయత్నం? ఇది కూడా అంతే, అంత తేలికే అంటున్నాడు. ఎందుకు కాదు నాయన, ఎందుకు సులభం కాదు? నీకు సమాధికి వెళ్ళేటప్పుడు మీ పక్కనే మీ ఆయన వీళ్ళందరూ కూర్చున్నా కూడా వీళ్ళందరూ ఏమైనా సమాధిలోకి వచ్చారా? మీరే చెప్పండి. ఒక్కళ్ళైనా వచ్చారా? సమాధి మీరందరూ పొందారు కదా. మీరు పొందినటువంటి స్థితిలో ఈ పక్కన ఉన్నటువంటి వేదాంత ఆత్మబంధువులు కానీ, లేకపోతే మీరు గురువు అని నమస్కరించేటువంటి ఆ గురు స్వరూపం కానీ, లేకపోతే మీ పక్కన ఉన్నటువంటి మీ పిల్లలు, భార్య, సంతానం కానీ, కనీసం మీ దేహం కానీ మీ వెంట సమాధిలో మీతో వచ్చిందా చెప్పండి? అవన్నీ ఆటంకం కలగకుండా ఉన్న స్థితిని గురువు ఒకసారి మీకు పరిచయం చేసి, అప్పుడు ఏ ఆటంకం లేకపోతే ఇంక రోజు ఎందుకు ఆటంకం వస్తుంది? నాకు తెలియదు. చెప్పు. నువ్వు రోజు వ్యవహారంలో వాళ్ళలో దూరుతున్నావు. మాటకు ముందు ఏం చేస్తున్నావు అంటే నువ్వే వాళ్ళలో ప్రవేశించి పోను నాకు అడ్డం వచ్చారు అంటావు. నువ్వు నాలుక చూడండి రా, నాలుకను ఉపమానంగా పెట్టుకోండి. అన్ని పనికి మాల, ఒకటి కొరికేది, ఒకటి పీకేది, ఒకటి రక్కేది. పళ్ళన్నీ ఎలాంటివి? మన పళ్ళు ఒక్కసారి దాని కింద ఏదన్నా పడితే ఒక్క పలుకు లాంటి గట్టి దాన్ని కూడా ఒక్క దెబ్బనది పొడి పొడిగా చేయగలిగినంత సామర్థ్యం కలిగిన పళ్ళు 32 ఉన్నాయి. ఒకటి కాదు, 2 కాదు, ఉన్నాయా? నాలుక ఎంత శుతిమెత్తనగా ఉంది చూడండి. పోని కదలకుండా కూర్చుని అది పళ్ళకు సంసారం సాగిస్తోంది అనుకుంటే అలా కాదు కదా. రోజు 1000 సార్లు, 10,000 సార్లు అది వాటి మధ్యలో కదులుతూ తిరుగుతూ రకరకాలుగా వ్యవహారం చేస్తూ ఉండాలి. ఆలోచించండి, ఒక్కసారైనా నాలుగు ఒక పన్ను కింద అయినా అది పడిందా? నాలుగు ఉపమానం పెట్టుకో, అది పడకుండా అదే పడినట్టయితే ఈ పళ్ళ మీద అది కొరికి బాగా అసలు కొరకదు. అదేమన్నా కొరుకుతుందేమో గానీ మామూలుగా అయితే పళ్ళు నాలుగు కొరకవు. 32 కూడా చాలా కొరదేది అమ్మా. నాలుగు కూడా పంటి కింద పడకుండా తప్పించుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది. అదే నాలుగు పోయినా పడదు, చాలా వరకు తప్పించుకొని వస్తుంది. అది ఎప్పుడు నాలుగు దాని కింద పడుతుందంటే తనతో కూడా ఇంకో దాన్ని వెంట పెట్టుకుని దానే పదార్థాన్ని దాన్ని కొరకడానికి నాలుక పడుతుంది. అలాగే నీవు కూడా జాగ్రత్తగా ఉండకుండా నీ పక్కన ఒక వాసన వెంట పెట్టుకున్నావు అనుకో, దానికోసం నువ్వు సంసారంలో దిగిపోతున్నావు, లేకపోతే దిగవు. ఒక్కటే ఉపమానం బాగా గుర్తు పెట్టుకోండి, మన నాలుకే మనకి. ఆలోచించండి, ఇందులో ఏమైనా అబద్ధం ఉందేమో. మరి అంత కష్టమైన వాటి దగ్గర నాలుక చాలా జాగ్రత్తగా తిరుగుతూ తప్పించుకుని ఉంటే మహా ఉంటే ఇక్కడ ఎవరున్నారమ్మా? మొగుడు ఉన్నాడు, గణేషణ, దారేషణ, పుత్రేషణ, ఈ ముగ్గురే కదా మహా. 32 మందిలో తిరిగే నాలుక కంటే ముగ్గురులో తిరిగే మనం ఎంత పెద్ద కష్టం చెప్పు. మిగిలిన వాళ్ళందరూ మనకి ఎందుకు బాధాకరంగా ఉంది సంసారంలో అంటే ఈ 3 బంధాలను మనం ఈ వీళ్ళ మీద వేసుకుంటున్నాం, ఎవరో ఒకళ్ళ మీద మనం వేసుకుంటున్నాం. అందుకని అది మనకు ఆటంకంగా ఉంది. కానీ ఈ 3 బంధాలు లేకపోతే ఈ మూడిటినే స్వార్థం సృష్టించింది. లేకపోతే మనకు స్వార్థం ఎందుకు? నా కోసం ఏం కావాలి? ఎవరికైనా మీరు చెప్పండరా, మీకోసం మీకు ఏమైనా కావాలా? అక్కర్లే. మా అబ్బాయికి చదువు రావాలి, ఏమ్మా, మా అమ్మాయికి పెళ్లి కావాలి, మేమందరం ఉండడానికి మాకు ఇల్లు కావాలి, మేమందరం ఉంటానికి. అదే నాకైతే నేను గుడిసెలో కూడా ఉంటానండి, నాకేం అక్కర్లేదు. ఎవరన్నా అడగండి, మీరు ఆలోచించుకోండి. మీ కోరికలన్నీ కూడా ఇప్పుడు దేవుడికి నివేదించుకున్నారనుకోండి, ఇవన్నీ కూడా ఎవరి కోసమో మీకోసం ఒక్కటి కూడా ఉండదు. ఆలోచించండి. ఎవరి కోసం ఏమీ అడగడు. ఎవరి కోసం అడుగుతాడు? ఈ ముగ్గురి కోసం అడుగుతాడు. గణేషణ, దారేషణ,
ఈ మూడు లేకపోతే అసలు మనకు అడగాల్సిన పని మనం ఎందుకు, మనమే బ్రహ్మాండానికి హాయిగా కూర్చోవచ్చు. అడుగు తినే కర్మ మనకెందుకు? ఈ మూడే మన జీవత్వం వైపు లాగుతూ ఉన్నాయి. అందువల్ల నేను జీవుణ్ణో అని మనం చదువుతూ ఉన్నాం. ఎప్పుడైతే జీవుడిని అనుకున్నానో ఈ జీవుడికి కావాల్సిన వ్యవహారం అన్ని కావాల్సి వస్తుంది. లేకపోతే నాకెందుకండి ఇవన్నీ గోలలు? అక్కర్లేదు కదా. అందుకని ఏమంటున్నాడంటే, గుడ్డివాడు ఎలాగైతే బాహ్యాన్ని చూడలేడో అలాగే దేహాభిమానం ఉన్నవాడు అంతర్ముఖుడై ఆత్మను చూడలేడు అన్నాడు. నీకు అభిమానం, దేహం నేనన్నటువంటి అభిమానం ఉంటే దేహ సంబంధీకుల కోసం దేహం అంతా ప్రయత్నం చేస్తుంది. అసలు దేహమే నేను కాదైతే దాని సంబంధించిన నాకేం పని? అమ్మ మీరు ఇప్పుడేనేమో ఒక కోరిక కోరుకోండి అని చెప్పి మళ్ళానేమో మాకు ఈ పాఠం చెబుతున్నారా అంటే, మిమ్మల్ని కోరుకోమలేదు, మీ దేహాన్ని కోరుకోమంటున్నా. దేహం పూజ చేయడానికి కూర్చుంది, అవునా కాదా? దేహానికి సంబంధీకులు ఉన్నారు, దేహ సంబంధీకులు. కానీ నేను మాత్రం ఎప్పుడూ ఆత్మని. పూజ చేస్తున్నప్పుడు ఆత్మవే, ఇప్పుడు ఆత్మవే. నీకు కోరికలు లేవు, అసలు నీకు తీర్చవలసింది లేదు. దేహానికి కూడా కోరిక మనం కోరుకుంటే కోరికలు నెరవేరవు అసలు. అంటే మనం కోరుకోవాలని అనుకోవడానికి కూడా వీల్లేదు. వివేకానందుడు చాలా పేదరికంతో బాధపడుతూ ఉంటే వాళ్ళ గురువు గారిని అడిగారట, గురువుగారు చాలా కష్టంగా ఉంది మాకు పరిస్థితి ఇంట్లో. అమ్మవారిని, ఆయన కాళీ ఉపాసకుడు కదా, ఆవిడని అడిగి మాకు ఏదైనా కొంచెం తినటానికి ఉంటే బాగుంటుంది. అది మామూలు, అంటే తినటానికి లేకపోతే మనిషి ముక్తి కోసం ప్రయత్నం చేయలేడు కదా, కావాలి అని అడుగుదాం అనుకున్నట్ట. గురుదేవుడు కనిపెట్టి, అలాగా నాయన కాళీమాత దగ్గరికి నేను పంపిస్తాను, ఆవిడతో నువ్వు అడుక్కో, ఎందుకంటే అడుక్కోవలసింది మీరే కదా, నేను కాదు కదా. అక్కడికి వెళ్ళాడు, పంపించాట. అక్కడికి వెళ్ళి ఆవిడని ఒక్కసారి చూసేటప్పటికి ఆయనకి ఏమడగాలో మర్చిపోయినట్టు, అసలు అడిగే విషయం గుర్తురాలే. బయటకు వచ్చేసాడు. అడిగావా అన్నట్టు. ఏమిటి గురువు గారు నాకు అర్థం కాలేదు, ఏమడగాలని లోపలికి పోయావు, ఏం అడిగి వచ్చావు? అరే మర్చిపోయినాను గురువు గారు, మళ్ళీ పంపించండి, మళ్ళీ అడుగుతాను. అలాగే మళ్ళీ వెళ్ళిరా, మళ్ళీ పంపించారు. ఆహా ఏం తల్లి నీ ఈ రూపం, ఇలాంటి రూపంలో కూడా నువ్వు చాలా అందంగా ఉన్నావే అని ఆవిడని చూస్తూ నుంచున్నట్టు. అక్కడ పోయి అక్కడ అది మర్చిపోయినాడు. మనం కోరుకోవాలంటే కూడా లోపల ఈశ్వరుడు ఉన్నాడమ్మా, వాడు కోరనివ్వడు. వాడు ఏవి కోరనిస్తాడో తెలుసునా? ఏవైతే జరగవలసి ఉన్నాయో అదే వీడు కోరమంటాడు. చూడండి, అసలు మనం కోరుకోవడానికి కూడా కోరుకోండి అని ఎవరైనా ఛాన్స్ ఇచ్చారనుకోండి, మనకు అసలు తర్వాత అరే ఇందాక కోరుకోమన్నప్పుడు మనం కోరుకోలే, ఇప్పుడు దానికి కలుపుదాలే అని అనుకుంటాం. కానీ నిజంగా అయితే కోరలేడు. ఆ ఈశ్వరుడు అలా జాగ్రత్త పడుతూ ఉంటాడు. వాడు ప్రతి మానవ హృదయంలో ఉన్నాడు కదా. ఒరే వీడు ఏమడగబోతున్నాడు, అది వీడికి ఉందా లేదా, వీడికి ఉంటేనే వీడికి అడిగే అవకాశం ఇద్దాం, లేకపోతే మళ్ళీ దేవుడిని చెడ్డవాణి చేయడం వాడికి ఇష్టం లేదు. ఇవ్వకపోతే మళ్ళీ దేవుడు చెడ్డవాడవుడు. అడిగినవన్నీ ఇస్తానని ఆయన అనుకున్నటువంటి నీ యోగక్షేమం మహామ్యం అని ఆయన ప్రమాణాలు కూడా చేశాడు కదా, ఊరికే ఉండకుండా. నువ్వు అన్ని వదిలిపెట్టి నన్నే అడిగితే నిజంగా కోరేటప్పుడు మనం అసలు అన్ని వదిలిపెట్టాం, అదొక్కటే గుర్తుంది. అలాంటప్పుడు మరి ఆయన ఆ పేరు చెడ్డ పేరు తెచ్చుకోడు. దేహ అభిమానం వదిలేసి దేహం కోసమే కోరుకుంటున్నారు. మనం అందరం కూడా కోరుకుంటే కోరికలన్నీ కూడా దేహ సంబంధమైనటువంటివే. ఆ దేహానికి కూడా ఈ ముగ్గురు సంబంధమైనటువంటి ధనేషణ, దారేషణ, పుత్రేషణ. అవి మన కర్మలో ఉంటేనే అలాంటి కోరుకుంటేటువంటి బుద్ధిని కలిగిస్తాడు. ఆ కోరికలో ఉన్నదాన్ని తీరుస్తాడు. లేకపోతే ఆ కోరిక కలిగేటువంటి అవకాశం కూడా ఆయన ఇవ్వడు. ఇస్తున్నాడు అంటే అది తీర్చడం కోసమే ఇస్తున్నాడని మనం గ్రహించాలి. గుడ్డివాడు ఎలాగైతే బాహ్య జగత్తును చూడలేడో అలాగే దురభిమానం ఉన్నటువంటి వాడు, దేహమే నేను అనేటువంటి అభిమానం ఎవరికి ఉంటుందో అది దురభిమానం. దేహం నేను కాదు, ఇదేదో వాడు పెళ్లికెడుతూ వాళ్ళ సొమ్ములు ఏవో తెచ్చి పెట్టుకున్నానే, అలాగే ఈ జగత్తులోకి వస్తూ ఈ దేహాన్ని తెచ్చుకున్నాను పంచభూతాలను అడిగి. ఇది మరి నా దగ్గర ఉన్నంతసేపు ఎవరి సొమ్ములైనా మనం పెట్టుకున్నా కూడా వాటిని మనం కాపలా కాయాలా? కాయదా? వాళ్ళ సొమ్ములు కదా, దొంగ ఎత్తుకుపోతే పోనీ అని ఊరుకుంటామా? వాళ్ళ సొమ్ముల్ని మన ఇంట్లో పెట్టుకుని మనం పెళ్లికి వచ్చిన వాళ్ళం ఎలా కాపలా కాస్తున్నామో అలాగే పంచభూత కార్యమైనటువంటి వాళ్ళ ఇంద్రియాలని, వాళ్ళు ఇచ్చినటువంటి 24 తత్వాలని తీసుకుని ఈ ప్రపంచంలోకి వచ్చాం. వీటి మీద అభిమానం పెట్టుకోకుండా వీటిని కాపాడటాన్ని తదభిమానం. దురభిమానం ఏమిటి? ఇవే నేననుకుంటే
దురభిమానం. ఆ దురభిమానం ఎవరికైతే ఉంటుందో వాడికి అంతర్దృష్టి కలగదు, ఆత్మ తెలియదు అన్నాడు. ఒకటే మాట చెప్పేశాడు. సవభిమానం ఉన్నవాడికి అంతర్దృష్టి కలుగుతుంది, తర్వాత క్రమంగా ఆత్మ తెలుస్తుంది. వాక్యము చూసినప్పుడు చిత్త విశ్రాంతి ఉండనందున. అయితే అడుగుతున్నాడు గురుదేవ, కళ్ళు మూసుకుని నేను ఎందుకు మరి ధ్యానం చెయ్యాలి అంటే, నాయన బయటి జగత్తు చాలా ఆకర్షణీయంగా ఉంది, ఇవన్నీ చూస్తూ ఉంటే నీకు చిత్తానికి విశ్రాంతి దొరకదు, విశ్రాంతి పొందనటువంటి చిత్తము అంతర్ముఖం కాలేదు. అయితే ఏమైపోతుంది చూడండి, గబగబా పరిగెత్తుకుంటూ వచ్చాం, లేకపోతే గబగబా మేడ మెట్లెక్కి వచ్చేసాం, రాగానే మనకి ఇదిగో పానకం దాకా వడపప్పు తినని ఎవరన్నా మింగ పెట్టేశారనుకోండి, తినగలవా? కొంచెం ఆగండి, ఆగిన తర్వాత తింటాను. అసలు తిననని చెప్పట్లేదు, తింటాను, కానీ కొంచెం ఆగండి. అలా విశ్రాంతి పొందిన తర్వాత మాత్రమే ఆహారం తీసుకోవడానికి ఎలా వీలవుతోందో, చిత్త విశ్రాంతి పొందినటువంటి మనస్సు మాత్రమే అంతర్ముఖం అవడానికి ఉద్యుక్తురాలు అవుతుంది. లేకపోతే నేను లోపలికి పోను. దానికి ముందు విశ్రాంతి ఇవ్వాలి. ఆ విశ్రాంతి ఇవ్వడం కోసం కళ్ళు మూసుకోమన్నాడు. లేకపోతే ధ్యానానికి అసలు దేహమే నేను కాదంటే కళ్ళు ఎందుకు మూసుకోవాలి? తెలియని వాడు ఏమిటంటే ధ్యానం చేసేవాడు భృగుటిలోనే దృష్టిని పెట్టాలి, పిచ్చి పిచ్చి మాటలు చెబుతారు. అసలు మొత్తం దేహం కాదంటే భృగుటి అనే ఒక చోటు మళ్ళీ ఆ దృష్టి పెట్టడానికి ఉంటుందే. జగత్తంతా ఆత్మే ఉంటే పరమాత్మ దృష్టి పెట్టు అంటే సరిపోయింది. పరమాత్మ ఎక్కడున్నాడంటే అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నాడని నాకు తెలియదు కదా, నీకే తెలుస్తుంది నాయన. గురు పాదాలని నమ్ముకో, ఆ పాదాల ద్వారా ఆయనే అసలు స్థితికి నేను తీసుకుపోతాడు. అలా నమ్ముకుని గురు పాదాలనే దృష్టిలో పెట్టుకుని నమస్కారం చేసుకుని కూర్చుంటే కొంతసేపు ఆ పాదాలు వెళ్ళిపోతాయి, అవి ఎక్కడికి తీసుకెళ్ళాలి అన్నీ తీసుకుపోతాయి. అంతేకాని ఇక్కడ దృష్టి పెట్టు అక్కడ దృష్టి పెట్టంటే తలకాయ కూర్చుంది, అనవసరంగా పెట్టుకోకండి. అందువల్ల ఏమవుతుంది, కళ్ళు మూసి కొంతసేపు విశ్రాంతి కోసం అంతర్ముఖుడే ఉండమన్నాడు. కానీ అదే చిత్రూప దర్శనం కాదు. కళ్ళు మూసుకుని కూర్చుంటే నాకు ఆత్మ తెలిసింది అనుకోవాకు. కళ్ళు మూసుకుని ఒక్కొక్కళ్ళు అలవాటు ఉన్నవాళ్ళు గంటలు గంటలు కూడా కూర్చోగలరు. చిద్రూపమే నేను అనేటువంటి దృఢజ్ఞానం కల పండితులు నేత్ర ఉన్మీలన నిమీలనచే విశేషమన్నట్టు తలపరు. ఆత్మే నేను అని తెలిసిన వాడికి కళ్ళు మూసినా ఒకటే, కళ్ళు తెరిచినా ఒకటే. కొంతకాలం అయిన తర్వాత మిమ్మల్ని కళ్ళు మూసి దొంగతనంగా ధ్యానంలో దాక్కోవద్దు నాయన, బయటి ప్రపంచంలోకి రా, కళ్ళు తెరు, విచారణ చేసుకో, ప్రతి దాంట్లో నేనే ఉన్నాననేటువంటి నమ్మకం నువ్వు పొందు. ఎన్నాళ్ళు కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటే ఎవరు అంటారు, ఏమేమి విషయాలేమీ అంటావు, హాయిగా అలాగే ఉంటావు. కానీ ప్రారంభ కర్మ మళ్ళీ మన బయటికి లాక్కొస్తోంది, మళ్ళీ ఈ జగత్తులో మనం ఉండాలి. అందుకని కళ్ళు మూసినా తెరిచినా కూడా నువ్వు తత్వంలో ఉండడం అని అలవాటు చేసుకో. నేత్రములను మూసి చిత్త నిరోధముచే తెలియబడినది అల్పము కానీ శుద్ధ చిద్రూపము కాదు. నేత్రములను మూసినప్పుడు తెరిచినప్పుడు దేహాత్మభావం విడిచి తాను చిద్రూపమే అని కలిగిన దృఢ జ్ఞానమే శుద్ధ చిద్రూపము. నీవు కన్నులు మూసినప్పుడు సమాధిలో స్ఫురించినది ఆత్మపదమే కాని తెరిచినప్పుడు కూడా నీకు అదే స్ఫురించాలి. నువ్వు కళ్ళు మూసుకుని నేను సమాధిలోకి వెళ్లి వచ్చానంటున్నావు, నీకు కళ్ళు తెరిస్తే మళ్ళీ ఏమవుతుంది? జగత్తు కనిపిస్తోంది, మనుషులు కనిపిస్తున్నారు, కానీ నువ్వు సమాధిలో ఏ స్థితిని పొందావో నువ్వు కళ్ళు తెరిచి కూడా అదే స్థితిని నువ్వు పొందగలిగే అలవాట్లు నువ్వు చేసుకోమన్నారు. అయితే నీకు ఒకసారి రాదు, కానీ నీకు క్రమంగా వస్తుంది. దృశ్యం అంతా కనిపిస్తూ ఉంటే నువ్వు ఈ విధంగా భావన చేస్తే వస్తుంది. అంతటా ఉన్న పూర్ణ చిద్రూపము అల్ప ప్రమాణము గల నీ నేత్రములు మూయుట చేత తిరుగుబడునా అడుగుతున్నాడు. నాయన, జగత్తంతా వ్యాపించి ఉన్న పరమాత్మని ఈ కంటితో చూస్తాను అనుకుంటున్నావా? ఇది మూస్తే ఎంత, తెరిస్తే ఎంత? గుడ్డివాడు గుడ్డి కన్నును మూసుకుంటే ఏమిటి, తెరిస్తే ఏమిటి? నష్టం లేదు, లాభం లేదు. అలాగే అయితే మీరు అప్పుడేమో కళ్ళు మూసుకుని ధ్యానం చేయన్నారు, ఇప్పుడేమో కళ్ళు తెరచమంటున్నారు. మరి ముయ్యాలా తెరవాలంటే అప్పుడు ముయ్యి ఇదే చెబుతాడు. అందుకే వేదాంతం అందరికీ అర్థమై చావదు. గురువు చెబితే తప్ప వేదాంతం అర్థం కాదు. ఎందుకంటే ఒక చోట ముయ్యమన్నాడు, ఒక చోట తెరిచిపోతే చేయమంటున్నాడు. మూసి చేయాలా తెరిచి చేయాలని మళ్ళీ మనకు సందేహం. అది కాకుండా కళ్ళు మూసి ముందు ఆత్మ దర్శనం చేసుకుని నేను ఆత్మని అనేటువంటి నమ్మకం పొందు. తర్వాత నేనొక్కడినే ఆత్మే, వీళ్ళందరూ కూడా ఆత్మేనా అన్నటువంటి భావం కళ్ళు తెరిచి నువ్వు సంపాదించుకో. అలా సంపాదించుకుని కళ్ళు తెరిచి కూడా నువ్వు ఆ అనుభూతిని పొందగలిగినప్పుడు నీకు తత్వమసి మహావాక్యం అనుభవంలోకి వచ్చింది అనాలి. చాలా మంది ఏమిటంటే నేను పూర్ణుణ్ణి అయిపోయాను, అంతా పూర్ణస్థితి తెలియబడిందని
అంత తొందరగా తెలియబడదు తల్లి. చాలా కష్టపడాలి. కష్టపడితే తత్వమసి తెలుస్తుంది. అక్కడే పూర్ణం అనుకుంటే మనం ఎక్కడికక్కడ మనం పప్పులో కాలు వేస్తూ ఉంటాం. అలా కాదు, తర్వాత ప్రజ్ఞానం బ్రహ్మ తెలియబడాలి. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క అనుభవంలోకి వస్తాయి. ఎవరికి వాళ్ళకే వస్తాయి, రావనే భయం లేదు. అయితే సమాధి వచ్చిన వాడికి అందరికీ ఈ అనుభవాలు వస్తాయి. తర్వాత అయమాత్మ బ్రహ్మ తెలియబడాలి. అవన్నీ తెలిసిన తర్వాత జగత్తంతా కూడా నీకు మిథ్యగా భాషిస్తుంది. అప్పుడు ఈ బంధాలన్నీ నిన్ను బంధించవు. అవి కాకుండా ఊరికినే కళ్ళు మూసుకుని నేను పూర్ణుని అయిపోయాను అనుకుంటే ఏముంది, నేను కోటీశ్వరుని అయిపోయినాను అని నేను అనుకుంటాను. కానీ కోట్లు లేకుండా నేను కోటీశ్వరుని అయినాను అనుకుంటే నష్టమా? నాకు నష్టమా లాభమా? మీరందరూ ఆవిడ కోటీశ్వరాలు అయిపోయింది అనుకోవచ్చు. కానీ నిజంగా కోటి నా దగ్గర లేకపోతే నష్టమే కదా. అలాగే పూర్ణుడు అంటే మీరందరూ నేను పూర్ణుడు అయిపోయాము, వాళ్ళు పూర్ణుడు అని అనుకోవచ్చేమో. కానీ పూర్ణత్వం సిద్ధించకపోయిన తర్వాత, అంటే పూర్ణభావం నీలో కలగనంత వరకు నువ్వు నిజంగా అయితే అమ్మ మేము పూర్ణులం కాదు, మీరందరూ పూర్ణులే, మీరందరూ పరమాత్మ స్వరూపులే కాదని అంటానికి అసలు అధికారం కూడా లేదు. కానీ పూర్ణత్వం మనకు తెలియబడినంత వరకు నేను పూర్ణుణ్ణి అని చెప్పడానికి వీల్లేదు. మీరందరూ కూడా పూర్ణులే, కానీ నేను పూర్ణుని కాదు అని మాత్రం ఎవరు అంటానికి వీల్లేదు. కానీ పూర్ణత్వాన్ని మనం గ్రహించగలగాలి. అలా గ్రహిస్తే ఏమిటంటే ఈ జగత్తు మనని బాధించదు. ఎవరైనా మాకు మరి అవన్నీ తెలియలేదనుకోండి, మాకు సమాధి వచ్చింది కదా, ఈ లోపల మధ్యలో మేము చచ్చిపోతాం అనుకోండి, మరి మాకు పూర్ణ స్థితి తెలియబడలేదే అని మేము మళ్ళీ జన్మకెత్తాలి అంటే, సత్వాపత్తి అనేటువంటి 4వ భూమికలో ఉన్నవాడు, తురీయం అనేటువంటి ఆ తర్వాతి భూమికలో ఉన్నవాడు, పదార్థ భావనాశం తురీయం అనేటువంటి 7వ భూమిక వాడికి ముక్తి సమానం అన్నారు. అంటే గురువు ఏం చేస్తాడంటే ఆ క్షణంలో ఎవడైనా సాధించి కూడా వాడికి రాకపోతే మరణ సమయంలో వాడికి అరే తెలియలేదే అనేటువంటి భయం వాడికి కలగకుండా ఆ క్షణంలో మిగిలిన స్థితులు ఆయన ఇచ్చి తనలో ఐక్యం చేసుకుంటాడు. అంతేకాని మాకిది తెలియలేదే అన్నటువంటి భావన మళ్ళీ జన్మకు రప్పిస్తుంది. అది తెలుసుకోవడం కోసం ఎప్పుడు పొరపాటుగా కూడా అలా అనుకోవాకండి. మనం బతికున్నన్నాళ్ళు సాధన చేస్తూ ఉందాం. ఒకవేళ సమాధి కోసం మాత్రం బతుకున్నన్నాళ్ళు కాదు, ఇవాళే రావాలి. సమాధి ఈ రోజే రావాలి. మిగిలిన వాటి సంగతి నేను చెప్తున్నాను. అయితే సరేలేండి, అప్పుడు చచ్చేప్పుడు మీరే ఇస్తారు కదా, మాకెందుకు మేము చెయ్యం, అట్లాంటి వాడికి ఇవ్వడు మళ్ళీ అనుకోవాలండి. మనం ప్రయత్నం చేస్తూ అది పొందలేక సాధారణంగా గురువు బోధ చేస్తూ ఉండగానే ఇవన్నీ మనకు రావాలమ్మా. కనీసం పుస్తకం చదువుతూ ఉండగానే రావాలి. ఒకవేళ రాకపోతే చివరికి మరణ సమయంలోనైనా గురువు ఆ స్థితిలో వాడిని నిలబెట్టి అప్పుడు దేహం వదిలేటువంటి అవకాశాన్ని వాడికి ఇస్తాడు. దాన్ని నమ్మినందుకు ఆ పని చేయకుండా ఆయన వదిలిపెట్టాడు. అయితే ఆయన్ని నమ్మకుండా మనం వదిలిపెట్టామనుకోండి, అంటే ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో ఆ ఇంటికి కూడా ఈ ఇల్లు అంతే దూరం కదమ్మా. ఒక ఇంటికి నుంచి ఒక ఇంటికి దగ్గరుండి ఇంకో ఇంటి నుంచి ఇంటికి దూరం ఎట్లా అవుతుంది? నా దగ్గర నుంచి నువ్వు ఎంత దూరంలో ఉన్నావో నీ దగ్గర నుంచి నేను అంతే. గురువుని మనం వదిలేసామనుకోండి, ఆయన మన ముందే వదిలేస్తాడు. వదిలేయాలన్న తలంపు కలిగినప్పుడే వదిలేస్తాడు. ఆయన మనకి మేము సంబంధం పెట్టుకోం. అందుకే చెబుతాడు, ఆత్మను తెలుసుకుంటేనే అనేడు జ్ఞానము ఆత్మ అనుభూతి ద్వారా దృఢమగు వరకు ఆత్మపదము స్ఫురించదు. సంకల్పం అనేది కట్టే సంవిత్తు అనేటువంటి అగ్ని అందుకు అమ్ము చేయగా ఇది ఆత్మరూపమే. మీకు దీనికి ఇక్కడ చెప్తాడు, పొయ్యిలో కర్రలు పెట్టి అన్నం వండుతున్నాను. కట్టెలు పెట్టి వండుకునే వాళ్ళం ఇది వరకు రోజుల్లో, మీకు గుర్తుందా? గ్యాసులు పెట్టి కాదు, కట్టెల పొయ్యి పెట్టి అన్నం వండుకునే వాళ్ళం. నేను బియ్యం కడిగినప్పుడు బియ్యం చల్లగానే ఉన్నాయి, నీళ్లు కూడా చల్లగానే ఉన్నాయి కదా. వేడి నీళ్ళు పోసి కడిగామా? లేదు. బియ్యము చల్లగానే ఉన్నాయి, నీళ్లు చల్లగానే ఉంది, గిన్నె చల్లగానే ఉంది, కట్టె కూడా చల్లగానే ఉంది. నేను అంటించిన తర్వాత ఆ అంటిన భాగం మాత్రమే వేడెక్కింది. ఆ అంటిన కట్టె ఏమైందంటే కాలి తాను బూడిదైపోయి తన వేడిని నా గిన్నెకి, నా నీళ్లకి, నా బియ్యానికి ముగ్గురికి ఇచ్చేసింది. ముగ్గురికి ఇచ్చేది ఏమైపోయింది? అది బూడిదైపోతూ వీళ్ళనేం చేసింది? వీళ్ళ రూపం మార్చిపాడి. బియ్యం బియ్యంగా లేవు, నీళ్లు నీళ్లగా లేవు, గిన్నె ఇందాక నేను ముట్టుకున్నట్టుగా చల్లగా, అన్నం ఉడికిన తర్వాత గిన్నె పట్టుకుని పాపం దించి కింద పెట్టండి చేత్తు. ఇందాక పొయ్యి మీద పెట్టేటప్పుడు మీరు అట్లాగే పెట్టారు కదా,
ఆ సంవిత్తు ఏం చేసిందంటే ఆ కట్టెలో ఉన్నటువంటి ఆ అగ్ని, ఆ వేడిమి ఈ గిన్నెకి ఇచ్చేసి, ఆ లోపల ఉన్నటువంటి బియ్యానికి ఇచ్చేసి, ఆ నీళ్ళకి ఇచ్చేసి, ఎందుకంటే ఉడికిన తర్వాత అన్నం ముట్టుకోండి వేడిగా ఉంది. నేను బియ్యం పెట్టినప్పుడు అవి చల్లగా పెట్టానే, నేను బియ్యం ఏం కాలేదు కదా, మరి బియ్యానికి వేడితనం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కర్రలు ఇచ్చే, ఆ కర్ర దీనికి ఇచ్చేసి తన రూపాన్ని పోగొట్టుకుని దాని శక్తిని దీనికి ఇచ్చేసి దీని రూపాన్ని మార్చేసి, అలాగే అహం బ్రహ్మాస్మి అని మనస్సుకు అప్పచెబితే, మనస్సుకే కదా ముందు మనం చెప్పామమ్మా, ఎక్కడికి పోవాకు, నువ్వు బ్రహ్మవే, నువ్వు బ్రహ్మవే, నువ్వు బ్రహ్మవే. దాని బోధ చేసింది ఎవరికి? మనస్సుకు పాఠం చెప్పాం. ఓ మనస్సా, ఇక్కడ కూర్చుని వినవే, ఎందుకు అనవసరంగా అక్కడికి వెళతావు, నువ్వు జడానివిట, నీకేమీ శక్తి లేదుట, నువ్వు మాటకు ముందు పరిగెత్తి పోతూ ఉంటావుట అని ఆ మనస్సు తత్సంబంధమైన మనస్సు అంటే ఏమిటి అర్థం కదా, దర్పణం. దాంతో పడ్డటువంటి పరమాత్మ యొక్క ప్రతిబింబం వాడికే జీవ సంజ్ఞ ఇచ్చాం. అంటే జీవుడికి అద్దానికి, అద్దంలో పడ్డ బొమ్మకి, వీళ్ళిద్దరికీ మనం చెప్తాం. వీళ్ళు ఏం చేస్తారో అంతవరకు అవిద్య, మాయా అవిద్యలతో కూడుకుని ఉన్నటువంటి ఆ కర్ర లాంటి ఆ మనస్సు ఎప్పుడైతే నిప్పంటించామో